మీకు లభించిన అన్ని అనుగ్రహాలు దేవుని నుండే వస్తాయి. కానీ మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీరు ఆయనను ప్రార్థిస్తారు. ఆ కష్టాన్ని ఆయన తొలగించినప్పుడు మీలో కొందరు మీ ప్రభువుతో ఇతరులను భాగస్వామ్యం చేయడం ప్రారంభిస్తారు. అన్ని అనుగ్రహాలు నేను ఇస్తాను. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీరు నన్ను పిలుస్తారు. ఆ కష్టాన్ని నేను తొలగించినప్పుడు మీలో కొందరు దేవునితో ఇతరులను భాగస్వామ్యం చేయడం ప్రారంభిస్తారు. కష్టం వచ్చినప్పుడు దేవుడు మాత్రమే ఉన్నాడని మీరు అంటారు. ఆయన తప్ప మరెవరూ లేరు. కష్టం వచ్చినప్పుడు ఒక దేవుడు ఉన్నాడని మీరు నిరూపిస్తారు. కష్టం తొలగినప్పుడు మరొక దేవుడు ఉన్నాడని మీరు అనుకుంటారు. నేను అలా చేశాను. నేను అలా అనుకున్నాను. అది అలా జరిగింది. ఇప్పుడు నేను పూర్తిగా చెప్పడం లేదు. మీరు అర్థం చేసుకుంటున్నారు కదా! ఇప్పుడు మీరే మీ మాయలు కలుపుతున్నారు. ఆ మాయను సిర్క్ భాగస్వామ్యం అని పిలుస్తారు. వారు ముందుకు వచ్చి దేవదూతగా మారి వచ్చారు. దేవదూత మాట్లాడుతాడు, కానీ అతనిని దేవుడిగా మార్చారు. అక్కడ పూర్తిగా ఏదైనా కలుపుతారు. మొదట మీరు పిలిచినప్పుడు ఎవరూ లేరు. మోలా, నీతో ఎవరూ లేరు. మోలా. కష్టంలో ఉన్నప్పుడు, పూర్తిగా కష్టంలో ఉన్నప్పుడు, కష్టం తొలగినప్పుడు ఓహ్! ఒకటి లేదా రెండు దేవుళ్లను నిరూపిస్తారు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఖురాన్‌లో ఇలా చెబుతున్నాడు. నేను కథ చెప్పడం లేదు, సంఘటన చెప్పడం లేదు. నేను శూన్యంలో ఖురాన్ అనువాదాన్ని చదువుతున్నాను. ఖురాన్ అనువాదంలో మనం ఏది దేవుడు అని చెప్పినా ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని నిరూపించమని ఇప్పుడు మనకు చెప్పబడింది. ఖురాన్ అనువాదం వ్యర్థం. ప్రత్యేకంగా ఏమీ లేదు. సాధారణ సమాచారం మాత్రమే పంచుకుంటున్నాము. మేము వారికి ప్రసాదించిన అనుగ్రహాలకు వారు కృతజ్ఞత కోల్పోయి అల్లాహ్‌కు ఇతరులను భాగస్వాములుగా చేయడం ప్రారంభించేందుకు చెడు. మనం ఇచ్చిన అనుగ్రహాలను వారు కృతజ్ఞత చూపిస్తుంటే ఇది అల్లాహ్ చేస్తాడు.